హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. క్వాంట్ సిరీస్లో టైమ్ అండ్ వర్క్ ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చాను. అది ఎవరైనా చూడకపోతే అది చూడండి ఖచ్చితంగా. ఆ టైమ్ అండ్ వర్క్ చూసిన తర్వాత చాలామంది నాతో బ్రదర్ బాగా చెప్పారు, కంటిన్యూ చేయండి దాన్ని ఒకసారి అని చెప్పారు. మొత్తం ఒకే వీడియోలో అవుతుందో లేదో తెలియదు, కాకపోతే పార్ట్ 1 పార్ట్ 2 లెక్కన చేస్తాను చూడండి. ఈ టైమ్ అండ్ వర్క్ మొత్తం ఎల్సిఎం మీద బేస్ అవుతుంది. ఎల్సిఎం మెథడ్ ద్వారానే చేస్తేనే ఇది ఈజీగా ఉంటుంది. వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి, మరి ఏ ప్రాబ్లంకి ఏ మెథడ్ని యూజ్ చేస్తే మనకు బాగుంటుంది అనేది చెప్తాను చూడండి, ఓకేనా. ఇక్కడ 12, 15, 20 ఎల్సిఎంని ఏ విధంగా కన్సిడర్ చేయాలనేది నేను చెప్పాను. అది ఒకసారి చూడండి ఖచ్చితంగా. అది ఎందుకంటే ఎల్సిఎం తీయటం మనకు ఈజీగా రావాలి. ఎల్సిఎం ఈజీగా తీయటం వస్తే మనం ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయొచ్చు. చూడండి, ఏ అనే వ్యక్తి 20 రోజులు, బి అనే వ్యక్తి 30 రోజుల్లో, ఇది ఆల్రెడీ మీకు నేను చెప్పాను ఏ విధంగా చేయాలనేది. ఎల్సిఎం తీసుకుంటాము. అయితే నెక్స్ట్ మోడల్ టైప్ 1 ఇది నేను టైప్ 1 చెప్పేశాను. దాని తర్వాత టైప్ 2 ఇది కూడా చెప్పాను. టైప్ 2 తోటి కంప్లీట్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ టైప్ 3 ఏ విధంగా ఉంటుందో నేను చెప్తాను చూడండి, ఓకేనా. ఒకసారి ఇంట్రడక్షన్ ఇస్తాను. అంతకుముందు వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం అనేది ఒకసారి జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ మొత్తం సామర్థ్యం అంటే ఎఫిషియన్సీ అని అంటాం మనం. సామర్థ్యం అండ్ కాలం అంటే ఏంటిది, డేస్ని కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో మనం డేస్ని మరియు మొత్తం పని టోటల్ వర్క్, దీని మీదనే ఈ టైమ్ అండ్ వర్క్ పూర్తిగా డిపెండ్ అయింది. ఏది, సామర్థ్యం, కాలము అండ్ మొత్తం వర్క్. ఇక్కడ ఏంటంటే సామర్థ్యం ఇంటూ రోజులు, ఈ రెండింటిని కలిపితే ఏమవుతుందంటే, అంటే ఇంటూ చేస్తే మనకు మొత్తం వర్క్ అనేది, మొత్తం పని అనేది వస్తుంది, ఓకేనా. ఇప్పుడు మీరు ఇది ఫార్ములా 1. ఫార్ములా 2 ఏంటంటే, ఒకవేళ మీరు రోజులు కనుక్కోవాలంటే, అంటే ఎన్ని రోజుల్లో మొత్తం పని కంప్లీట్ చేస్తాడని, బి ఎన్ని రోజుల్లో మొత్తం పని కంప్లీట్ చేస్తాడని అడిగితే, ఎప్పుడైనా చూడండి మొత్తం పని అనేది ఎప్పుడు పైనే ఉంటుంది, అది ఎప్పుడు కిందకి రాదు. ఆల్రెడీ నేను పోయిన వీడియోలో ఇది మొత్తం చెప్పాను. మొత్తం పని బై సామర్థ్యం. ఎందుకంటే కనుక్కోవాల్సింది ఏంటిది, రోజులు ఉన్నాయే 3 ఉన్నాయి. మొత్తం పని ఎప్పుడు మాత్రం పైనే ఉంటుంది, అది ఎప్పుడు కిందకి రాదు. రోజులు ఉంది, మొత్తం పని ఉంది, ఖచ్చితంగా ఇక్కడ సామర్థ్యం ఉంది. ఒకవేళ సామర్థ్యం కనుక్కోవాలనుకోండి, సామర్థ్యం కనుక్కోవాలంటే మొత్తం పని పైనే ఉంటుంది, అది ఎప్పుడు కిందకి దిగదు. కాబట్టి మొత్తం పని బై రోజులు తీస్తే మనకి సామర్థ్యం అనేది వస్తుంది. ఇదే ఫుల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ తోటి టైమ్ అండ్ వర్క్ మొత్తం కూడా మనం ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇంకోటి, సామర్థ్యం కనుక పెరిగితే రోజులు ఏమవుతాయి అంటే రోజులు తగ్గుతుంది. అంటే ఒక శక్తి ఎక్కువ ఉన్న అతను ఏం చేస్తాడంటే పనిని తక్కువ రోజుల్లో చేస్తాడు. శక్తి తక్కువ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ పనిని ఎక్కువ రోజుల్లో చేస్తాడు. అంటే సామర్థ్యం 2 ఉందనుకోండి, అతను ఒక 20 రోజుల్లో వర్క్ చేశాడు అనుకుందాం. ఇక్కడ సామర్థ్యం అనేది 4 ఉందనుకోండి, అతను ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తాడంటే ఈ 20 కన్నా తక్కువ రోజుల్లోనే వర్క్ చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ టోటల్ వర్క్ తెలియదు కదా, అందుకని ఇక్కడ రాయలేదు నేను. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సామర్థ్యం కనుక 2 ఉంటే ఆ వ్యక్తికి 20 రోజులు పడుతుంది అనుకుంటే, సామర్థ్యం అనేది 4 ఉంటే ఖచ్చితంగా ఈ 20 రోజుల కన్నా తక్కువ రోజులు అనేది అతనికి పడుతుంది. ఇది కాన్సెప్ట్. ఏది, టైమ్ అండ్ వర్క్కి సంబంధించిన టోటల్ కాన్సెప్ట్ ఇది. దాంట్లో టైప్ 1 మీరు చూశారు. ఏది, ఏ అనే వ్యక్తి 12 రోజులు, బి అనే వ్యక్తి 36 రోజుల్లో అయితే ఇద్దరు కలిసి, ఏ మరియు బీలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారనేది ఆల్రెడీ నేను చెప్పాను, అది చూడండి. దీని తర్వాత ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి, సి అనే వ్యక్తి ఇచ్చినప్పుడు ఇది ఏ విధంగా చేయాలని కూడా నేను చెప్పాను చూడండి. దాని తర్వాత మోడల్ 3 అంటే టైప్ 3 అనేది చూద్దాం ఒకసారి చూడండి. ఇది ఇక్కడ ఈ మోడల్ 1 అండ్ మోడల్ 3 ఇవి 2 ఒకేలా ఉంటాయి చూడండి. ఇప్పుడు ఏ అనే వ్యక్తి 12, బి అనే వ్యక్తి 36 అని మోడల్ 1లో ఉంటే, దీనికి మీరు ఏం ఫార్ములా వేశారు, ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరంటే ఏ ప్లస్ బి ఎన్ని రోజులలో ఆ వర్క్ చేయగలరంటే ఏం చేశారు మీరు, ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి అనే ఫార్ములాని యూజ్ చేశారు. మెథడ్ 2కి ఇది నేను చెప్పాను. మెథడ్ 2 అనేది ఏ విధంగా చేయాలనేది చెప్పాను. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ఏ అనే వ్యక్తి 12 రోజులు, ఏ ప్లస్ బి అనేవారు 8 రోజుల్లో చేయగలుగుతారు. అంటే ఏ అనే వ్యక్తి ఏమో 12 రోజులు, ఏ ప్లస్ బి అనే వాళ్ళేమో ఇద్దరు కలిసేమో 8 రోజులు, ఓకేనా. ఇక్కడ వీటిని చేసేటప్పుడు దీనికి ఉన్న ఫార్ములా ఏంటిదంటే మనకి ఏ ఇంటూ బి బై
ఏ మైనస్ బి. అంటే ఇక్కడ ఏం అడిగినారంటే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు అని అంటే ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఏ అండ్ బి విడివిడిగా వచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని రోజుల్లో ఆ పనిని ఇద్దరు కలిసి చేయగలుగుతారంటే ఈ ఫార్ములా. ఒకవేళ ఏ ఇచ్చి ఏ ప్లస్ బి ఇచ్చి బి ఒక్కడే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడంటే ఈ ఫార్ములా. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని వివరంగా చెప్తాను చూడండి. మెథడ్ 1 మెథడ్ 2కి ఎలా చేస్తానో చూడండి. ఏ అనే వ్యక్తి 12 రోజుల్లో పూర్తి చేయగలడు. ఏ ప్లస్ బి అనే వ్యక్తులు ఏం చేయగలుగుతారంటే ఇద్దరు కదా, ఖచ్చితంగా ఎన్ని రోజులు పడుతుంది, తక్కువ రోజులే పడుతుంది. ఆ రోజులు ఎన్ని అంటే 8. ఇక్కడ మనకి డేస్, ఇవి డేస్ కదా, ఇంటూ ఇప్పుడు వీటి యొక్క ఎల్సిఎం 12 మరియు 8 యొక్క ఎల్సిఎం ఎంత అవుతుందని అంటే అది మనకి టోటల్ వర్క్ అవుతుంది. ఇక్కడ మీకు ఎల్సిఎం తీయటం వచ్చింది కదా, 8, 12 ఉన్నది ఈ రెండిట్లో ఏం చేస్తారు, పెద్ద నెంబర్ని తీసుకుంటారు. ఈ పెద్ద నెంబర్ని 8వ టేబుల్లో ఈ పెద్ద నెంబర్ అనేది వస్తుందా అంటే 12 వస్తుందా, రాదు. కాబట్టి ఏం చేస్తారంటే దీన్ని ఎక్స్టెండ్ చేస్తారు. అంటే ఇంకొక 12 కలిపితే ఎంత అవుతుంది, 24 అవుతుంది. అప్పుడు ఈ 8 టేబుల్లో ఈ 24 వస్తుంది కాబట్టి 8 మూల 24 కాబట్టి ఖచ్చితంగా మన ఎల్సిఎం ఎంత అంటే 24. ఎల్సిఎంకు ఉన్న మరొక పేరు ఏం పేరు, టోటల్ వర్క్. అంటే ఇక్కడ చూడండి, టోటల్ వర్క్ వచ్చింది, డేస్ వచ్చింది. మరి సామర్థ్యాన్ని కనుక్కోవచ్చు. ఆ ఏ 12 రోజుల్లో వర్క్ చేస్తున్నాడు, ఆ మొత్తం పని ఎంత అంటే 24. మరి అతను రోజుకి ఎన్ని పార్ట్లు చేయగలుగుతున్నాడు, 2 పార్ట్ల వర్క్ చేయగలుగుతున్నాడు. దీన్నే మనం సామర్థ్యం అని అంటాం. సామర్థ్యము ఇంటూ డేస్ చేస్తే మనకు టోటల్ వర్క్ అనేది వస్తుంది. ఓకేనా, సామర్థ్యం ఇంటూ డేస్ చేసిన, డేస్ ఇంటూ సామర్థ్యం వేసిన ఒకటే, డేస్ ఇంటూ సామర్థ్యం చేస్తే మనకి టోటల్ వర్క్ వస్తుంది. ఇప్పుడు ఏ ప్లస్ బి కదా, అంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తక్కువ రోజులు పట్టింది. ఎన్ని రోజులు పట్టింది, 8 రోజులు పట్టింది. మరి మీకు డేస్ తెలుసు అండ్ టోటల్ వర్క్ తెలుసు. ఏ ప్లస్ బి యొక్క సామర్థ్యాన్ని మనం కనుక్కోవచ్చు. ఎంత అంటే 8 రోజులు చేస్తున్నారు, రోజుకొచ్చి 3 భాగాల పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క సామర్థ్యం ఎంత అంటే రోజుకి 3 యూనిట్స్. ఓకేనా, ఇక్కడ ఏమడుగుతున్నాడు, బి ఒక్కడే ఎన్ని రోజుల్లో. ఇక్కడ చాలా ఈజీగా చెప్పొచ్చు ఫ్రెండ్స్. చూడండి, బి ఒక్కడే ఎన్ని రోజులే కదా. రోజులు అంటే ఫార్ములా ఏంటిది, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ అంటూ సామర్థ్యం, అంతే కదా. ఎవరిది కావాలి, బిది సంబంధించిన కావాలి. బి యొక్క డేసు, టోటల్ వర్క్ ఎంత 24. ఇప్పుడు చూడండి, ఎవరి ఎఫిషియన్సీ కావాలి, బి యొక్క ఎఫిషియన్సీ మనకి కావాలి. ఆల్రెడీ ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చింది, 2 వచ్చింది. సరేనా, చూడండి, ఏ యొక్క ఎఫిషియన్సీ 2 వచ్చింది. మొత్తం కలిపి ఎవరిది, ఈ ఏ ప్లస్ బిది మొత్తం కలిపి ఎంత 3. అంటే మిగతా ఒకటి ఖచ్చితంగా బీదే అవుతుంది కదా. అంటే 3 - 2 = 1. అంటే బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 1. అంటే బి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలుగుతున్నాడంటే 24 రోజులలో ఆ పనిని పూర్తి చేయగలుగుతున్నాడు. ఇది మెథడ్ 1. అంటే ఈ మెథడ్ ద్వారా చేయొచ్చు. లేదని అనుకుంటే ఏ ఇంటూ బి బై ఏ మైనస్ బి. ఇక్కడ బి అని అంటే ఏం తీసుకుంటాం అంటే ఇది తీసుకుంటాం. బి అని అంటే ఏ ప్లస్ బి ఉంది కదా, వాళ్ళు 8 రోజుల్లో చేయగలుగుతున్నారు కదా, దీన్ని తీసుకుంటాం. ఓకేనా, చూడండి, ఇక్కడ ఏ అంటే 12, బి అంటే 8, అంతే కదా. ఏ ప్లస్ బిని 8 కింద తీసుకున్నాం. ఇక్కడ ఏ అంటే 12 మైనస్ 8. ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది 12 × 8/4. 4 1s are 4 3s are 8 3s are 24 days. ఇది మెథడ్ 2. ఓకేనా, ఇక్కడ మీరు దీనికి మరి ఇది చేయాలని కన్ఫ్యూజ్ వద్దు. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఇది యూనివర్సల్ మెథడ్. ఇది కంపల్సరీగా మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇది చిన్న ప్రాబ్లం కాబట్టి మనకి ఇది చేయండి. అంటే క్వశ్చన్ను బట్టి మీరు ఏం చేయాలంటే మెథడ్స్ను మార్చుకోవాలి. అలా మార్చుకోవాలని అంటే ప్రాక్టీస్ అనేది ఎక్కువ అవసరం. కాబట్టి ఈ మెథడ్లో చేయండి. ఈ క్వశ్చన్ని ఈ మెథడ్లో చేయండి, చాలా ఈజీగా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఏ ప్లస్ బి 10 డేస్లో చేయగలుగుతారంట. ఏ ప్లస్ బి ప్లస్ సి 5 డేస్లో చేయగలరంట. అయినా సి ఒక్కడే ఎన్ని రోజుల్లో ఆ పనిని పూర్తి చేయగలడు. ఇది ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. ఓకేనా, సేమ్ పైదాన్ లాగే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అనేది మీరు చేయండి. ఓకేనా, ఎల్సిఎం తీయొచ్చి ట్రై చేయండి. రాకపోతే నేను మరలా చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ దానికి పోదాం.
చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ A ప్లస్ బి 12 రోజుల్లో ఇద్దరు కలిసి చేయగలుగుతారు, B ప్లస్ సి 15 రోజుల్లో చేయగలుగుతారు, C ప్లస్ ఏ 20 డేస్లో చేయగలుగుతారు. అయినా ఒక పనిని అంటే ఈ పనిని A ప్లస్ బి ప్లస్ సి ఎన్ని రోజుల్లో చేస్తారు? A ఒక్కడే ఒంటరిగా ఎన్ని రోజులు చేయగలుగుతాడు, B ఒక్కడే ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేయగలుగుతాడు, C ఒక్కడే ఒంటరిగా ఎన్ని రోజులు చేయగలుగుతాడు అని మనల్ని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ని ఏ విధంగా చేయాలో చూడండి, నేను చెప్తాను. ఏ ఒక్కడే ఆ పనిని 12 రోజుల్లో చేస్తాడంట. ఏ కాదు కదా, A ప్లస్ బి ఇద్దరు కలిసి 12 రోజుల్లో చేయగలుగుతారు, B ప్లస్ సి ఇద్దరు కలిసి 15 రోజుల్లో చేయగలుగుతారు, C ప్లస్ ఏ ఇద్దరు కలిసి 20 రోజుల్లో చేయగలుగుతున్నారు. ఇక్కడ మనకి వీటి యొక్క టోటల్ వర్క్, అసలు A ప్లస్ బి ఎన్ని రోజుల్లో ఏం పని చేయగలుగుతున్నారు, ఆ టోటల్ వర్క్ అనేది మనకు తెలవాలి. మనకు తెలవాలంటే ఏం చేస్తాం, మనం ఏమన్నాం, ఎల్సిఎం ఈక్వల్ టు టోటల్ వర్క్. అంటే ఎల్సిఎంని మనం ఏమని చెప్తాం, టోటల్ వర్క్ అని చెప్పచ్చు. ఇక్కడ 12, 15, 20 వీటి యొక్క ఎల్సిఎం తీసేటప్పుడు స్టార్టర్స్కి చెప్తున్నాను చూడండి. అంటే కొత్తగా వింటున్నారు కదా, ఈ టాపిక్లో కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు చూడండి. ఇప్పుడు 12, 15, 20లో 10 నెంబర్ని పట్టుకుంటారు. దాన్ని పట్టుకున్నారా? 20ని పట్టుకున్నారు కదా, 20ని పట్టుకున్నారు. ఈ 20 12వ టేబుల్లో వస్తుందా? రాదు. ఒక్క దాంట్లో రాకపోయినా సరే మీరు నెక్స్ట్ దానికి పోవాలి. కాబట్టి 20ని ఏం చేసిన, ఇంకొక 20 కలిపి 40 చేసిన. అప్పుడు 12 టేబుల్లో 40 వస్తుందా? రాదు. కాబట్టి మళ్ళీ దాన్ని పక్కన పెట్టేసిన. ఇది 40కి ఏం చేసిన, మరలా ఇంకొక 20 నేను కలిపిన. మొత్తం ఎంత అయింది? 60 అయింది కదా. ఇప్పుడు ఈ 60 అనేది 12 టేబుల్లో వస్తుందా? 12 5 60 వస్తుంది. మరి 15లో వస్తుందా? 15 4 60 వస్తుంది. కాబట్టి మన ఎల్సిఎం ఎంత అంటే చూడగానే చెప్పేయచ్చు 60 అని. ఓకేనా? ఇప్పుడు 12 రోజుల్లో A ప్లస్ బీలు చేస్తారు. ఆ వర్క్ మొత్తం మాకు తెలుసు. మరి ఈ A ప్లస్ బీ యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 12 రోజులు ఖచ్చితంగా A యొక్క ఎఫిషియన్సీ 5 అవుతుంది. ఎందుకనంటే మీకు తెలుసు కదా, డేస్ ఇంటూ ఎఫిషియన్సీ ఈక్వల్ టు టోటల్ వర్క్. అంటే 12 రోజులు రోజుకు 5 పార్ట్లు చేసుకుంటా 60 టోటల్ వర్క్ని కంప్లీట్ చేశారు. ఎవరెవరు? A ప్లస్ బి. అయితే మరలా ఇక్కడ B ప్లస్ సి 15 రోజులు చేయగలుగుతారంట. 15 రోజులు అంటే వీళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ రోజులు తీసుకుంటున్నారు. మరి ఎక్కువ రోజులు తీసుకుంటే ఖచ్చితంగా ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది కదా. ఖచ్చితంగా ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది కాబట్టి 4 భాగాలే. వీళ్ళిద్దరు కలిసి రోజుగా చేసేది 4 భాగాలే. కాబట్టి 15 4 60 అయిపోయింది. మనకు టోటల్ వరకు వచ్చింది. ఇక్కడ C ప్లస్ ఏలు ఏం చేస్తున్నారంటే 20 రోజుల్లో చేయగలుగుతున్నారు. అంటే ఇంకా ఎక్కువ రోజులు తీసుకుంటున్నారు కాబట్టి 3 భాగాలు చేస్తారు రోజుకి. ఆ 3 భాగాలు చేస్తూ 20 రోజులు కంప్లీట్ చేస్తే వాళ్ళకి అప్పచెప్పిన 60 వర్క్ అనేది కంప్లీట్గా చేయగలుగుతారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది నాకు ఒక విషయం చెప్పండి మీరు. ఈ 5 అనేది ఏకి సంబంధించిందా, Bకి సంబంధించిందా, లేకపోతే వీళ్ళిద్దరికి సంబంధించిన ఎఫిషియన్సా అంటే మీరేం చెప్తారంటే ఈ 5 అనేది A మరియు Bకి సంబంధించిన సామర్థ్యం. ఓకేనా? ఈ 4 అనేది ఎవరికి సంబంధించింది? B మరియు Cకి సంబంధించిన సామర్థ్యం. మరి ఈ 3 C మరియు Aకి సంబంధించిన సామర్థ్యం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే రిపీట్ అయిన వాళ్ళే రిపీట్ అవుతున్నారు. కాబట్టి A ప్లస్ B B ప్లస్ C ప్లస్ A వీళ్ళ యొక్క మొత్తం సామర్థ్యం 5 4 మరియు 3 5 4 3. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఒక A ఉన్నాడు, ఇక్కడ ఒక A ఉన్నాడు, చివరికి ఒక A ఉన్నాడు. కాబట్టి నేనేం చేస్తున్నా, 2A. ఇక్కడ ఒక B ఉన్నాడు, ఇక్కడ ఒక B ఉన్నాడు కాబట్టి ప్లస్ 2B. మరలా 2 Cలు ఉన్నారు కాబట్టి 2C. మొత్తం ఎంత అయింది? 12 అయింది. ఇప్పుడు 2A 2B 2C నేనేం చేస్తున్నానంటే 2ని కామన్ తీస్తున్నా. 2ని కామన్ తీసి A ప్లస్ B ప్లస్ C అని రాస్తున్నా. ఇప్పుడు ఇది ఒకటేనా? ఖచ్చితంగా ఒకటే. చూడండి అన్న కాబట్టి ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని మొత్తాన్ని 2తో ఇంటూ చేయండి. 2 ఇంటూ A 2A, 2 ఇంటూ B 2B, 2 ఇంటూ C 2C అయిపోయింది కదా. అంటే ఇప్పుడు ఏమవుతుంది? 12 అవుతుంది. ఈ 12ని యాజ్ ఇట్ ఈస్గా వేసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు A ప్లస్ B ప్లస్ C ఒక్కలు కావాలి. ఈ 2తో నాకు పని లేదు, ఈ 2ని తీసేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైనా మీకు తెలుసు కదా, ఒక 4 రూల్స్ ఉంటాయి. అవి ఒకసారి చెప్తాను చూడండి. ప్లస్ ఈక్వల్కి ఇటు పోయిందనుకో మైనస్ అవుతుంది. మైనస్ ఇక్కడ ఉండకుండా ఇటు పోతుంది, మళ్ళీ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే ఈక్వల్గా అవతల పోయినప్పుడు. ఇంటూ ఏమవుతుంది? నేను యువతలకు వెళ్తానంటే డివైడెడ్ బై అవుతుంది. ప్లస్ ఏమవుతుంది? ఇంటూ కదా, డివైడెడ్ బై చెప్పాలి. డివైడెడ్ బై అయితే ఇటు పోతే ఏమవుతుందంటే ఇంటూ అవుతుంది. ఈ 3 రూల్స్ మనకి తెలిసి ఉండాలి. ఓకేనా? ఈ 3 రూల్స్ కూడా
మనకి తెలిసి 4 రూల్స్ అనేవి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇక్కడ A ప్లస్ B ప్లస్ C వీళ్ళే కావాలి నాకు, ఈ 2తో పని లేదు. మరి వీటికున్న మధ్య రిలేషన్ ఏంటిది? ఇంటూ. మరి ఈ ఇంటూని ఇటు తీసుకొని వెళ్తున్నా. ఇంటూ వెళ్తే ఏమవుతుంది? డివైడెడ్ బై అయింది. అంటే A ప్లస్ B ప్లస్ C, A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ ఎంత అవుతుంది? 12. 2 1 2 6. అంటే A మరియు B మరియు C యొక్క ఎఫిషియన్సీ ఎంత అని అంటే 6. వీళ్ళ యొక్క మొత్తం ఎఫిషియన్సీ ఎంత అంటే 6. మరి ఈ మనల్ని ఏమడిగిండు ఫస్ట్ క్వశ్చన్? ఇక్కడ చూడండి, A ప్లస్ Bలు ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు? A ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలుగుతాడు? B ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలుగుతాడు? C ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలుగుతాడు? ఇప్పుడు A మరియు B మరియు C యొక్క ఎఫిషియన్సీ వచ్చింది. మొత్తం ఎంత? 6. ఏం కనుక్కోమంటాడు? వీళ్ళ ముగ్గురు కలిసి ఎన్ని రోజులు. గుర్తుపెట్టుకోండి, డేస్ అంటే ఏంటిది? ఫార్ములా ఏంటిది? టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. ఎవరు ముగ్గురు ఏ ముగ్గురిది? A ప్లస్ B ప్లస్ C. వాళ్ళు ఎన్ని రోజుల్లో చేస్తారు అని అడుగుతుండు. ఎన్ని రోజులు కాబట్టి ఇక్కడ చూడండి, టోటల్ వర్క్ ఎంత మనకు తెలుసు కదా. టోటల్ వర్క్ అంటే 60. మరి వీళ్ళ యొక్క ముగ్గురు ఎఫిషియన్సీ ఎంత? 6. కాబట్టి 6 1 6 10. అంటే A ప్లస్ B ప్లస్ Cలు కలిసి ఒక పనిని ఎన్ని రోజుల్లో చేయగలుగుతారంటే 10 రోజుల్లో ఆ వర్క్ని కంప్లీట్ చేయగలుగుతారు. ఓకేనా? ఫస్ట్ దాని ఆన్సర్ తగిలింది. మరి ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు? B ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు? C ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఇక్కడి నుంచి చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి, ఇప్పుడు A ప్లస్ B ప్లస్ C ఉన్నారు కదా, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? ఇది చూడండి, ఎఫిషియన్సీ అంటే ఏంటిది, టోటల్ వర్క్ అంటే ఏంటిది, మరియు డేస్ అంటే ఏంటిదని క్లియర్గా చూడండి. ఇక్కడ ఏమడుగుతుంది? ఏ ఒక్కడే ఎన్ని రోజులు అంటే మీకు ఫార్ములా తెలుసు కదా, రోజులు ఈక్వల్ టు టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. ఓకే కదా? ఇప్పుడు ఏ కావాలి నీకు. అయితే ఇక్కడ ఏ కావాలి కదా, ఏని పట్టుకోండి, ఇట్లానే ఉంచండి, ఏం కదిలేదు, ఏ ఉండాలి. మరి వీళ్ళు మొత్తం ఎంత? A ప్లస్ B ప్లస్ C యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? 6 వచ్చింది. 6 కదా, అది వచ్చింది కదా మనకి, ఈ 6. మరి నాకు ఈ ఏ ఒక్కడిని పట్టుకోవాలి. నువ్వు ఏ ఒక్కడిని పట్టుకోవాలంటే B ప్లస్ C దగ్గరకు పోవచ్చా? నువ్వు ఖచ్చితంగా పోవచ్చు. ఇక్కడ B ప్లస్ C యొక్క ఎఫిషియన్సీ ఎంత ఇచ్చిండు? 4. B ప్లస్ C యొక్క ఎఫిషియన్సీ 4. మరి ఏది ఎంత అయితే 6 అవుతుంది? ఖచ్చితంగా ఏ అనేవాడు 2. అంతే కదా, 2 + 4 = 6 అవుతుంది. అంటే మొత్తమేమో 6, అయితే ఏది కావాలి? B ప్లస్ Cది 4. ఖచ్చితంగా ఏది తెలుసు. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఇప్పుడు ఏమడుగుతుండు? ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులు కాబట్టి మీకు తెలుసు కదా, టోటల్ వర్క్ ఎంత? 60. సామర్థ్యం ఎంత? ఏది? 2. కాబట్టి ఎన్ని రోజులు పట్టింది? ఏకి ఆ ఒక్కడే చేయడానికి ఆ పనిని 30 రోజులు అనేది పట్టింది. ఓకేనా? ఇక్కడ 30 రోజులు అనేవాడు, 30 రోజుల్లో ఏ అనే వ్యక్తి కంప్లీట్గా వర్క్ చేయగలుగుతున్నాడు. ఇప్పుడు ఏం కావాలి? B కావాలి. Bని కావాలంటే ఎవరెవరిని పట్టుకుంటావు? A మరియు Cని పట్టుకుంటావు. ఉన్నారా వాళ్ళు? ఉన్నారు. చూడండి, A మరియు C యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3. మరి Bది ఎంత అవుతుంది? 3 కదా, మొత్తము 6. A మరియు Cది 3. మరి Bది ఎంత అవుతుంది? 3. అంతే కదా. ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత? 60. మరి B యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3. ఎన్ని రోజులు పడుతుంది? 20 రోజుల్లో కంప్లీట్గా చేయగలుగుతున్నాడు. ఓకేనా? ఇప్పుడు ఎవరు కావాలి? ఏని కనుక్కున్నావు, Bని కనుక్కున్నావు, మరి C అనేవాడిని కూడా కనుక్కోవాలి, Cని కనుక్కోవాలి. ఇప్పుడు Cని కనుక్కోవాలంటే ఎవరిని పట్టుకోవాలి? నువ్వు A మరియు Bని పట్టుకోవాలి. A మరియు B యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది? ఇక్కడ 5 ఉంది. అంటే C యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 1 కదా. A మరియు Bదే 5 అవుతుంది. ఇక్కడ C ఒక్కటిది ఎంత అవుతుంది? 1 అవుతుంది. టోటల్ వర్క్ ఏమో 60, ఎఫిషియన్సీ ఏమో 1. ఖచ్చితంగా 60 రోజులు చేస్తాడు ఎవరు? C అనే వ్యక్తి. ఎందుకు? ఎఫిషియన్సీ తక్కువ. ఇక్కడ ఇతనితో పోలిస్తే ఇతనికి ఎక్కువ ఎఫిషియన్సీ 2, కాబట్టి 30 రోజులు పట్టింది. ఇతనితో పోలిస్తే ఇతనికి ఎఫిషియన్సీ చాలా ఎక్కువ 3 ఉంది, కాబట్టి 20 రోజులే పట్టింది. అంటే ఎఫిషియన్సీ పెరిగితే టైం అనేది తగ్గుతుంది. ఓకేనా? ఈ విధంగా మనం ఈజీగా చేయొచ్చు. ఓకేనా? ఇది మోడల్ టైప్ 5 అనుకోండి. అంటే ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదని అంటే నెక్స్ట్ టైప్ చెప్తాను చూడండి.
సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఇది. నేను ఇక్కడ రాస్తాను, మీరు చేస్తే మాత్రం ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా నాకు చెప్పండి. ఏ ప్లస్ బీలు ఒక పనిని 20 రోజులు, బి ప్లస్ సిలు 30 రోజులు, సి ప్లస్ ఏలు కలిసి 15 రోజుల్లో చేయగలరు. అయినా అదే పనిని ఏ ఒక్కడే ఎన్ని రోజులు, బి ఒక్కడే ఎన్ని రోజులు, ఏ ప్లస్ బి ప్లస్లు కలిసి సిలు ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు అనేది క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీరు ఖచ్చితంగా చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. మనం నెక్స్ట్ టైప్కి పోదాం. చూడండి ఇక్కడ ఇదేంటంటే, చూడండి డిఫరెన్స్ క్వశ్చన్స్ పార్ట్స్ ఆఫ్ వర్క్ అంటే ఏ ఒక పనిలో 1/6 వంతు భాగాన్ని 5 రోజుల్లో చేస్తున్నాడు. ఒక్కటే ఫ్రెండ్స్, ఇది ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలని అంటే, మీకు 6 భాగాల వర్క్ ఉంది. ఎన్ని భాగాలు? 6 భాగాల వరకు కంప్లీట్ చేయాలి. అయితే ఏం చేశారంటే, కష్టపడి అతి కష్టం మీద ఒక్క భాగాన్ని 5 రోజుల్లో చేశారు. 6 భాగాలలో ఒక్క భాగాన్ని 5 రోజుల్లో చేస్తే మరి 6 భాగాలను ఎన్ని రోజుల్లో చేస్తారు? ఒక భాగం 5, 2 భాగాలు 10, 3 భాగాలు 15, 4 భాగాలు 20, 5 భాగాలు 25, 6 భాగాలు 30 రోజుల్లో చేస్తారు. అంతే కదా. మరి అదే పనిలో 2/5 వంతు భాగాన్ని 8 రోజుల్లో చేయగలుగుతున్నాడంట. ఎవరు? బి అనే వ్యక్తి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 భాగాలు 8 రోజుల్లో చేస్తుండు. మరి ఒక్క భాగాన్ని ఎన్ని రోజుల్లో చేసినట్టు? 4 రోజుల్లో చేసినట్టు. ఒక్క భాగాన్ని 4 రోజుల్లో చేస్తున్నాడు, 2 భాగాల్ని 8 రోజుల్లో చేస్తున్నాడు, 3 భాగాల్ని 12, 4 భాగాల్ని 16, 5 భాగాల్ని 20 రోజుల్లో బి అనే వ్యక్తి టోటల్గా వర్క్ని కంప్లీట్ చేస్తున్నాడు. అయినా ఏ ప్లస్ బీలు అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, ఇదే క్వశ్చన్. ఏ క్వశ్చన్? సేమ్ ఇదే క్వశ్చన్. కాకపోతే ఏం చేశాడంటే, ఇక్కడ ఏ అని డైరెక్ట్గా ఇచ్చాడు, బి అని డైరెక్ట్గా ఇచ్చాడు. కాకపోతే ఇక్కడేమి ఇస్తున్నాడంటే, ఇక్కడ ఆ భాగాల్ని ఒక్క భాగమే ఇస్తాడు. ఒక్క భాగాన్ని ఎన్ని రోజుల్లో చేయగలుగుతున్నాడు అని చెప్పి ఇస్తున్నాడు. ఒక్కటే ఇలాంటికి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ భిన్నం ఉంది కదా, అంటే ఇక్కడ చెప్తాను చూడండి, 1/6 వంతుల భాగాన్ని 5 రోజుల్లో చేస్తున్నాడు ఏ అనే వ్యక్తి. ఏం చేయాలంటే, ఈ 1/6ని ఉల్టా చేయండి, అంటే తిరగరాయండి. అంటే 1/6ని 6/1 × 5 చేయండి, ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. 60, 6 ఎంత? 30. అంటే ఏ అనే వ్యక్తి ఒక పనిని 30 రోజుల్లో చేయగలుగుతాడు. మరి బి ఎన్ని రోజులు? 2/5 కదా. 2/5ని ఎన్ని రోజులు? 8 రోజులు. దీనికాడ ఏం చేస్తారంటే, డైరెక్ట్గా ఈ భిన్నాన్ని ఏం చేస్తారంటే ఉల్టా రాయండి. ఉల్టా రాసేటప్పుడు ఏం చేస్తారు? 2/5ని 5/2 × 8, 2 1s are 2 4s are అంటే 20 days. అంటే ఏ ఏమో 30 అంట, బి ఏమో 20 అంట. మీకు ఫార్ములా తెలుసు కదా, ఇద్దరు కలిసి అని అంటారు. ఇద్దరు కలిసి అంటే ఏ × b/a + b అనే ఫార్ములా తెలుసు కదా. ఏ అంటేనేమో 30, బి అంటేనేమో 20, ఇంటూకి ఇంటూ పెట్టాను, కింద ప్లస్ రావాలి కదా, ప్లస్కు ప్లస్ చేసా, 30, 20 ఎంత అవుతుంది? 30 × 20/50 అంతే కదా. ఈ 0 5 1s are 5, 6 are 6 2s are 12 డేస్లో ఇద్దరు కలిసి ఆ పనిని చేయగలుగుతున్నారు. ఒకవేళ ఇవ్వాలి అని అంటే ఆ మొదట ఉన్న క్వశ్చన్ని ఈ విధంగా రాయొచ్చు. మీరు ఏదన్నా ఇక్కడ కానీ ఉల్టా వేసుకుంటే చాలు. ఉల్టా వేసుకుంటే ఏమవుతుందంటే, మీకు టోటల్ వర్క్ అనేది ఇంటూ చేస్తే మొత్తం అవుతుంది. ఇక్కడ నేను నీట్గా రాశాను. ఒక భాగాన్ని 5 రోజుల్లో చేసిండు, మరి 6 భాగాల్లో 30 రోజుల్లో చేస్తాడు. 2 భాగాలను 8, నా 5 భాగాలని 20 రోజుల్లో. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ మీరు చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా చేయండి, చేసి కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ దీనికి ఏమి ఇచ్చాడు? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఏ విధంగా చేయాలి అంటే, ఇలా వస్తుంది, ఫ్రాక్షన్ వస్తుంది. ఒక టైం ఫ్రాక్షన్ ఇస్తాడు, ఇంకో టైం ఫ్రాక్షన్ ఇవ్వట్లేదు. దాన్ని ఎలా చేయాలో నేను చెప్తాను. చూడండి ఏమి ఇచ్చాడు. ఏ ఒక పనిని 3/1/3 ఏ అంట ఒక పనిని 3/1/3 రోజుల్లో చేస్తారు. మరియు బి ఒక పనిని 20 రోజుల్లో చేస్తారు. అయినా
ఏ మరియు బీలు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు. ఇదేంటిది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. మరి ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫస్ట్ ఏం చేయాలంటే నార్మల్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. తెలుసు కదా, ఇక్కడ ఇంటూ ఇక్కడ ప్లస్ 3 3s are 9, 9 + 1 10. డినామినేటర్లో ఉన్న వాల్యూని డినామినేటర్లోనే వేస్తాను. నేను ఏం చేయట్లేదు, చూడండి, ఏం చేయలేదు. మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నది ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసిన అంతే. ఇక్కడ ఆల్రెడీ 20 ఉంది కాబట్టి ఈ 20కి 20 రాశాను. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కంగారు పడకుండా ఈ 3ని కాసేపు లేదనుకోండి, ఈ 3తో నాకు సంబంధం లేదు, ఓకేనా, సంబంధం లేదు. ఇప్పుడు ఏం చేస్తారు, మీరు ఎల్సిఎం తీస్తారు కదా, ఈ రెండింటికి 10కి 20కి ఎల్సిఎం ఎంత అవుతుంది, 20 అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారు, వీటి యొక్క ఎఫిషియన్సీ తెలుసు కదా, 10 రోజుల్లోనే చేస్తాడు, 20 భాగాలు చేస్తాడు కాబట్టి వీడి యొక్క ఎఫిషియన్సీ 2. మరి ఈయనకు 20 రోజులు పడుతుంది కాబట్టి ఈయన యొక్క ఎఫిషియన్సీ 1 కదా. అయితే ఇందాక మీరు పక్కన పెట్టారు కదా ఈ 3ని, ఈ 3తో నాకు పని లేదు అని అనుకున్నారు కదా, ఈ 3ని తీసుకొచ్చి ఈ 2 తోటి ఇంటూ చేయండి, ఓకేనా. ఈ 3ని తీసుకొచ్చి ఈ 2 తోటి ఇంటూ చేయండి అంటే 10 20 ఇలానే ఉంది కదా. సేమ్ నేనేం చేయట్లేదు, చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఈ 3ని తీసేసి ఇక్కడ రాయండి అంతే. ఇప్పుడు ఏమవుతుంది, ఇదేమో 6 అవుతుంది, ఇదేమో 1 అవుతుంది. ఇప్పుడు ఏ ప్లస్ బీలు ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు, ఓకేనా. ఇప్పుడు చూడండి, టోటల్ వర్క్ ఎంత, 20. ఏ యొక్క టోటల్ రోజులు కదా, రోజుల కంటే ఫార్ములా తెలుసు కదా, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. ఇక్కడ టోటల్ వర్క్ ఎంత, 20. మరి ఎఫిషియన్సీ రాయాలి కదా, ఎవరు ఎఫిషియన్సీ రాస్తావు, ఖచ్చితంగా ఏ ప్లస్ బీది రాయాలి. ఏది ఎంత, 2 3 6 కాబట్టి 6, బీది ఎంత 1. ఇప్పుడు 20/7 అనేది వీళ్ళ యొక్క టోటల్ వర్క్, ఓకేనా. ఇలా అంటే క్యాన్సిల్ చేసుకున్నాం అనుకో, 2 రోజుల 7 రోజుల 14 అంటే 6 ఉంటుంది, 6/7 అంటే 6/7 డేస్లో ఏ ప్లస్ బీలు ఈ వర్క్ని కంప్లీట్ చేయగలరు, ఓకేనా ఫ్రెండ్స్. ఇదే నేను చేసింది ఇక్కడ చూడండి, ఓకేనా, సేమ్ ఇంతే, ఓకేనా. 6/7 డేస్లో వీళ్ళు ఆ వర్క్ని అనేది కంప్లీట్గా చేయగలుగుతారు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకు, ఓకేనా. ఇక్కడ సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఇది. ఒక పనిని ఏ 6.75 తెలుసు కదా, 6.75 అంటే ఏం చేయాలి, 75ని ఏమని రాసుకోవచ్చు, 3/4 కింద మనం రాసుకోవచ్చు, 3/4 కింద రాసుకోవచ్చు, తెలుసు కదా. 15 ఏమో 1/2, 25 ఏమో 1/4 అంటే 25ని 1/4, 15 ఏం చేస్తారు 1/2, 75ని ఏం చేస్తారు 3/4, ఓకేనా. ఈ విధంగా 75ని అంటే 6.75ని ఎలా రాశానంటే 6.75, నేను 6కి 6 రాస్తున్నా, ఈ 75ని 3/4 అని కూడా రాసుకోవచ్చు కాబట్టి 3/4 అని రాశాను, ఓకేనా. 3/4 అని నేను రాశాను, ఓకేనా. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మీరే చేయాలి, ఓకేనా. ఈ ప్రాబ్లమ్ని మీరు చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఓకేనా. నెక్స్ట్ లివింగ్ కాన్సెప్ట్. ఇదైతే మనకి చాలామంది కొంచెం దీన్ని చాలా రకాలుగా చేస్తారు. ఈజీగా ఎలా చేయాలో చెప్తాను చూడండి. చాలామందికి తెలుసు అనుకుంటున్నాను, తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి, ఓకేనా. ఒక పనిని 12 రోజుల్లో చేస్తారు, 12 రోజులు, బి 15 రోజుల్లో చేయగలుగుతారు. అయితే ఏమైందంటే ఇద్దరు కలిసి బాగానే పనిచేస్తున్నారు. ఆ 4 రోజుల తర్వాత ఏమవుతుందంటే ఒక వ్యక్తికి ఎమర్జెన్సీ అయ్యి వెళ్ళిపోయాడు. అయితే ఆ వెళ్ళిన వ్యక్తి ఎవరంటే బి అంట. మరి ఈ 4 రోజుల తర్వాత ఏమైందంటే వాడు వెళ్ళిపోతే మరి మీ పని ఒప్పుకున్న తర్వాత ఖచ్చితంగా చేయాలి కదా, చేయకుండా వెళ్తే ఊరుకోరు కాబట్టి ఖచ్చితంగా మిగిలిన పని ఎవరు చేస్తారంటే ఏ చేస్తాడు. ఆ మిగిలిన పని అంట ఎన్ని రోజుల్లో చేస్తాడు. ఇన్ని 2 మెథడ్స్ ద్వారా చెప్తాను, అంటే ఈజీగా ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఏ అనే వ్యక్తి 12 రోజులు, బి అనే వ్యక్తి 15 రోజులు. ఖచ్చితంగా మీకు ఎల్సిఎం తెలిసి ఉండాలి. ఎల్సిఎం అనేది 60 అని మీకు తెలిసి ఉండాలి. ఎలా అంటే 15 పోదు, 30 పోదు, 45 పోదు, 60 ఎందుకు 15 30 45 అని ఎందుకంటున్నా, 15 పెద్ద నెంబరు, 15లో పోలేదు, ఇంకో 15 యాడ్ చేసిన 30 అయింది, ఇంకో 15 యాడ్ చేసిన 45 అయింది, ఇంకో 15 యాడ్ చేసిన 60 అయింది. అంటే 12 5 15 4 అంటే రోజులు ఇవి, సామర్థ్యం ఇది. 12 రోజుల్లో 5 భాగాల సామర్థ్యంతో చేస్తే 60
టోటల్ వర్క్ని కంప్లీట్ చేశాడు. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుందని అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు మన క్వశ్చన్లో, ఇద్దరు కలిసి 4 రోజులు బాగానే చేశారు. ఎన్ని రోజులు? 4 రోజులు. ఎవరు చేశారు? ఏ మరియు బి, ఏ ప్లస్ బి, అంతే కదా. ఏమో డేసు ఏంటి 4 రోజులు, 4 రోజులు. ఎవరు చేశారు? ఏ ప్లస్ బీలు. ఎంత సామర్థ్యంతో చేశారు? వాళ్ళ రోజు సామర్థ్యం ఎంత? 5, 4 కదా. ఇది ఏది, ఇది బీది. ఈ 2 కలిపితే ఎంత అవుతుంది? 9 భాగాలు అవుతుంది రోజుకొచ్చి. మరి ఎన్ని రోజులు చేశారు వీళ్ళు? 4 రోజులు చేశారు కాబట్టి 4 9 36 అంటే ఈ ఏ మరియు బీలు కలిసి 4 రోజులు ఒక్కో రోజు 9 యూనిట్ల పని చేసి 36 దగ్గర ఏమైందంటే కంప్లీట్గా 36 వర్క్ చేసిన తర్వాత ఈ బి అనేది తను ఏం చేశాడంటే, నేను వెళ్ళిపోతున్నాను, నాకు అర్జెంటుగా పని ఉందని చెప్పి ఇతను వెళ్ళిపోయినప్పుడు మరి ఏ ఒక్కడే చేయాలి. అరే బాగానే చేశాము, ఇద్దరం కలిసి 36 భాగాలు చేశాం, ఇంకొక 24 భాగాలు చేయాలి, ఆ భాగాలు ఖచ్చితంగా నేనే చేయాలి అని చెప్పి ఏ అనుకుంటాడు. ఏ ఒక్క రోజులో ఎన్ని చేయగలుగుతాడు? పాపం 5 చేయగలుగుతాడు. ఒక్క రోజులో 5 చేయగలుగుతాడు. మరి 24 టోటల్ వర్క్ని రోజు 5 భాగాలు చేసుకుంటే మరి ఎన్ని రోజులు పడుతుంది? 24/5. ఎందుకు? రోజులు అంటే ఫార్ములా ఏంటిది? రోజులు ఈక్వల్ టు 24 అనేది టోటల్ వర్క్, 5 అనేది సామర్థ్యం. అంటే 5 4 20, 5 4 20 కదా, పైన 4 మిగులుతుంది, కింద 5 మిగులుతుంది. ఓకేనా. 4/5 డేస్లో ఏ అనే వ్యక్తి ఆ వర్క్ని కంప్లీట్గా చేయగలడు. దీన్ని ఒక్క సింగిల్ స్టెప్లో చేయొచ్చు. చూడండి, ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత? 60 కదా, -60 వీళ్ళు ఎన్ని రోజులు చేశారు? 4 రోజులు చేశారు. ఎంత యూనిట్లు, ఎన్ని యూనిట్లతో చేశారు? 9 యూనిట్లతోటి. ఓకేనా. ఇప్పుడు 60 - 4 × 9 బై ఎవరు వెళ్ళిపోయారు? బి అనే వ్యక్తి వెళ్ళిపోయాడు. మరి ఎవరు చేయాలి? ఏ చేయాలి. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 5 అంటే 60 - 36/5 అంటే 60 - 36/5 అని అంటే 24/5. ఒక్క లైన్తో వచ్చిందా? వస్తుంది. ఇది చాలా ఈజీగా ఉంటుందండి. టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో చెప్పండి. మిగతా వీడియోస్ కూడా చేస్తాను. టూ పార్ట్స్గా కన్వర్ట్ చేసి నేను పంపిస్తాను. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, ఇది చెప్పేశాను. దీని తర్వాత వేరొక ప్రాబ్లం ఉంది. అది మీరు చేయగలుగుతారో లేదో చెక్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, వస్తే మంచిదే కదా. ఒక పనిని ఏ 18 రోజులంట, బి ఏమో 12 రోజుల్లో చేస్తారంట. అయితే క్వశ్చన్ క్లారిటీగా చదవండి ఫస్ట్. ఏ 18, బి 12 రోజుల్లో చేస్తున్నారు. ఓకే. అయితే ఇద్దరు పనిని ప్రారంభిస్తారు. పని పూర్తవడానికి 3 రోజుల ముందంట. 3 రోజుల ముందు. ఓకే, ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. సరే, నెక్స్ట్ పార్ట్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వేరే ఒక ప్రాబ్లాన్ని మీకు ఎగ్జాంపుల్గా ఇస్తాను. ఓకేనా. ఇది నేను చెప్తానులేండి. 3 రోజుల ముందు అని ఇచ్చాడు కదా, తర్వాత అంటే ఏ విధంగా చేయాలనేది నేను చెప్పాను కదా. చూడండి, అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా పెట్టండి. నాకు నెక్స్ట్ వీడియోస్ చేయాలా లేదనేది అర్థమవుతుంది. నెక్స్ట్ డీకోడింగ్లో కూడా రీజనింగ్లో డీకోడింగ్ ఉంది కదా, ఆ చాప్టర్ మీద మనకు ఎక్కువ మార్కులు వస్తున్నాయి కాబట్టి దాని మీద ఖచ్చితంగా గ్రిప్ తెచ్చుకోండి. నేను అది మీరు మర్చిపోకుండా మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా దాన్ని ఫాస్ట్గా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియో రీజనింగ్కి సంబంధించిన వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.